రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సీన్ మారిందా? గత ప్రభుత్వంలో తప్పులను ఎమ్మెల్యే ప్రశ్నిస్తుంటే ఆయనకు ధీటుగా మాజీ ఎమ్మెల్యే కౌంటర్ ఇస్తున్నారా? ఇప్పుడు నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కిందా? ఎక్కడ జరుగుతోంది ఇది? వాచ్ ఇట్. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. తెలంగాణ రాకముందు వచ్చాక అక్కడ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వరుస విజయాలు నమోదు చేశారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే లక్ష్మారెడ్డి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, కనీసం మంజూరైన నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రతి మీటింగ్లో పదే పదే ప్రస్తావిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతో ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి అనిరుద్ రెడ్డి దూకుడు చూపిస్తున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ అభివృద్ధి పనులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ముమ్మాటికి అసమర్థుడేనని, అందుకు ఆయన హయాంలో వదిలేసిన పెండింగ్ అభివృద్ధి పనులే సాక్ష్యమని ఆరోపించారు. గతంలో జడ్చర్ల నియోజకవర్గానికి 30 కోట్లు ముడా నిధులు మంజూరైతే ఆ డబ్బును ఖర్చు చేయలేదని మండిపడ్డారు. అంతేకాదు ఈ నిధులను మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఖర్చు చేసుకోమని లేఖ రాసిచ్చారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఆయన అందుకు ముడా తీర్మానాలపై సంతకాలు చేసిన పేపర్లను ప్రదర్శించారు. అంతేకాదు ఈ విషయంలో మాజీ మంత్రికి సవాల్ సైతం విసిరారు. అంతేకాదు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాహిత పాదయాత్ర 2 చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రకటించారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును గురించి ప్రజలకు వివరించారు. అయితే ఎమ్మెల్యేకు ధీటైన కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. ముడా నిధుల విషయంలో ఎమ్మెల్యే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు విషయం తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిధులు మళ్లించినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. అనిరుద్ రెడ్డినే అసలు దద్దమ్మ అంటూ విరుచుకుపడ్డారు. తాము వెంట పడితే నియోజకవర్గంలో అసలు అనిరుద్ రెడ్డి తిరగలేడని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన లక్ష్మారెడ్డి ప్రస్తుతం నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనాలకు ఇచ్చిన హామీలపై నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఎమ్మెల్యే తెచ్చిన నిధులు ఎన్ని, జరుగుతున్న పనులు ఏవి అన్న విషయాలపై ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారట. మరోవైపు గులాబీ పార్టీ అధికారం కోల్పోయాక నియోజకవర్గంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. వీరందరినీ యాక్టివ్ చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టొచ్చని లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు వరుస విమర్శలు పెంచడంతో రానున్న రోజుల్లో జడ్చర్ల పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.